హైదరాబాద్ దమ్మాయిగూడలోని సాయి చంద్ర కాలనీలో వైన్ షాపు ఏర్పాటు చేయొద్దని కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఇండ్ల మధ్యలో వైన్ షాపు ఏర్పాటు చేస్తే డ్రింకర్స్ తమ పిల్లలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల రక్షణార్థం తమ పిల్లలకు రక్షణ కోసం వైన్ షాపు ఏర్పాటు చేయొద్దని వారు డిమాండ్ చేశారు. కిరాయి ఇచ్చిన వ్యక్తి కానీ ఈ నివాసం కాలనీలో ఉంటున్నటువంటి రెసిడెంట్స్ ని ఎవరిని సంప్రదించలేదు. అసలు మొత్తం ఈ కాలనీ వాసుల యొక్క పర్మిషన్ అనేది ఎవ్వరికీ లేదు ఇందులో. సో ఇట్లాంటి వాతావరణాన్ని జడగొట్టి ఈ కాలనీ వాసుల యొక్క నిత్య జీవితాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వైన్ షాప్ ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. మా బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంది, అయ్యప్ప కాలనీ బస్ స్టాప్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇట్స్ వెరీ హార్డ్, ఎందుకంటే బస్సెస్ అన్ని అక్కడే ఆగుతాయి. ఇక్కడ వైన్ షాప్ పెడితే మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. బై ఎనీ ఛాన్స్ ఏదైనా ఫైట్ అయినా కూడా మాకు మేము స్టాండ్ తీసుకోలేము. బికాస్ అంతే, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే చాలా మంది అక్కడే టెంపుల్ కూడా ఉంది, చాలా మంది ఇట్లా వచ్చి ఇక్కడ బెసప్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే అందరం చిన్నపిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ దాకా ఉన్నాము. టీనేజ్ అంటే వీ కెన్ ఫైట్, వేర్ కమ్స్ చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ దే కాంట్. కానీ ఇక్కడ వైన్ షాప్ పెట్టి మాకు అందరికి అలజడ నేర్పారు. అది సత్యం కాదు. పక్క క్యాంపు వాళ్ళు కూడా వచ్చి మా కాలనీలో నుంచి వెళ్ళేవారు. అందరికి భయభాంతులు చేసి మాకు ఇదేమి పరీక్ష పెట్టారు. అసలు మేము తీయమని అడిగితే మా మీద దండయాత్ర చేస్తున్నారు మగవాళ్ళు వచ్చి. వాళ్ళు కూడా అంటున్నారు మేము వస్తాం, మహిళలను తీసుకుని వస్తామన్నారు. మొన్న తీసుకురావాలండి, ఎంతమంది తీసుకొచ్చినా పర్వాలేదు. ఇక్కడ వైన్ షాప్ పెడుతున్నారు. ఇక్కడ వైన్ షాప్ పెడితే మేము కాలేజ్కి వెళ్ళాలి, పోవాలి, కాలేజ్ బస్ ఎక్కాలి, దిగాలి. ఎవరు రెస్పాన్సిబిలిటీ మా సేఫ్టీ కోసము? ఆయన అయితే ఎవ్రీ సింగిల్ డే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు కదా. మరి మేము ఎట్లా కాలనీ లోపలికి బయటికి నడవగలుగుతాం? వెనక గల్లి వాళ్ళు మా కాలనీ నుండే పోతారు. మా సేఫ్టీకి రెస్పాన్సిబిలిటీ ఎవరు?